హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ పెరుగు అనగా కర్రీ అయితే చేస్తున్నాను. వీడియో అయితే చూస్తున్నారండి, లైక్లు అయితే రావట్లేదు. నాకు లైక్లు అయితే రావట్లేదండి. నన్ను మీరంతా ఆదరిస్తే నేను ఇంకా అందంగా వంటలు చేసి పెడతానండి. నేనైతే వంటలోకి వెళ్తాను, రెడీ చూద్దాం. ఆనవాయి అండి, పెరుగు, ఉప్పు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలన్నీ పోపు దినుసులు, ఎండుమిరగి, ఎల్లుల్లిపాయ, కాయలండి. ఈ కర్రీ కావాల్సినవి ఇవ్వండి. కారం అవి ఏం ఉండవండి కర్రీలోను. ఇదంతా ఇంతేండి. నేను గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నానండి. బండి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇందులోకి కర్రీలోకి ఆయిల్ ఎక్కువ పడదండి, తక్కువే. బాగా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ముందు పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే మగ్గిపోయిందండి. కరివేపాకు పచ్చిమిర్చి మగ్గినవి. ఆవాలు వేస్తున్నానండి. ఈ కర్రీకి పచ్చిమిర్చి ఎండుమిర్చినండి, కారం అంటే ఏమి వేయవండి ఇందులో. పచ్చిమిర్చి ఎండుమిర్చి. ఆవాలు కొత్త బాగా చిట్పట్లు ఆడితే బాగుంటాయి కదండి, లేకపోతే పచ్చి వాసన కింద వస్తుందండి. ఆవాలే బాగోవు. ఆవాలు వేసాను కదండి, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తున్నానండి. పోపులు ఎంత తర్వాత వేస్తానండి. పోపులు అయిపోయి ఆనపకాయ అయితే వేస్తున్నానండి. ఒక కాయ అండి ఇది. వేస్తున్నానండి. త్వరగా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఉల్లిపాయ బేగా మగ్గాలి కదా, ఆనపకాయ కొంచెం లైట్గా వేస్తున్నాను. ఆనపకాయలో ఉప్పు తక్కువ వేసుకోవాలండి బాబు. ఎక్కువ వేసిందంటే ఉప్పునే పెట్టేస్తుందండి ఉప్పు. అది ఆనపకాయ. మూత అయితే పెడుతున్నానండి. ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. బాగానే నీరు బాగా వస్తుంది కదండి, మగ్గాలి. ఇది మూత అయితే తీస్తున్నానండి. ఆనపకాయ కర్రీ మగ్గిందండి, మగ్గింది. నీళ్ళు అయితే ఉండకూడదండి, నీళ్ళు లేకుండా శుభ్రంగా మగ్గిపోవాలండి, బాగా మగ్గిపోవాలి. ఆ నీళ్ళన్నీ కూడా మగ్గిపోవాలండి. ఆనపకాయ నీరు ఎక్కువ వస్తుంది కదా, నీళ్ళన్నీ మగ్గిపోవాలండి, మొత్తానికి శుభ్రంగా మగ్గిపోవాలండి. స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. మళ్ళీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇది వేసవికాలం కదండి, ఇది వేసవికాలం ఎవరు తిన్నా, పిల్లలకు పెట్టినా చాలా బాగుంటుందండి. ఇది ఆనపకాయ కదండి, బాగా చలవ చేస్తుందండి. ఇది చంటి పిల్లలకు కూడా బాగా పెట్టుకోవచ్చు. కానీ ఉల్లిపాయ పెరుగు చూపించారు కదా అనుకుంటున్నారు మీరు, ఏమైందని మీరు అనుకుంటున్నారు కదా, అది మీకు చూపిస్తాను. నేను మళ్ళీ చూపిస్తానండి. నేను ఇప్పుడు
అదిగోండి శుభ్రంగా చల్లారిపోవాలా. బాండి పెట్టుకున్నాను చూడండి నేను. అసలు వేడంటే రాకూడదండి. నేను పట్టుకున్నాను చూడండి మొత్తం చల్లారిపోవాలండి. అలా చల్లారిపోయాకండి అదిగో పెరుగు చూడండి, పెరుగు చూపిస్తున్నాను. పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకున్నాక కొంచెం ఎలా కలుపుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ కూడా మళ్ళీ వేసేసుకోవాలండి. అందులోనే వేసుకోవాలండి ఉల్లిపాయ కూడా. కొంచెం మళ్ళీ కలిపేసుకోనండి. టేస్ట్ ఎలా ఉన్నదన్నది మీకు నేను తిని చూపిస్తానండి. నేను టేస్ట్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూడండి, మీరు చేసుకొని చూడండి, తెలుస్తుంది. చాలా బాగుంటుందండి కర్రీ అయితేనే, టేస్ట్ బాగా వస్తుంది. నేను తిని నేనైతే రైస్ పెట్టుకున్నానండి. కర్రీ వేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నేను చెప్తానండి నేను తిని. నిమ్మకాయ పచ్చడి అండి మొన్న పెట్టాను పచ్చడి. బాగుందండి టేస్ట్ అయితేనే, చాలా బాగుంది. మీరు ఒక చుట్టూ వండుకొని చూడండి.